ఎక్స్పెరిమెంట్ ని లాస్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటది? ప్లేన్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ లో ఇమేజ్ ఆఫ్ ద స్లిట్ ఒకసారి కనబడుతుంది, అట్ ద సేమ్ టైం విబ్జిఆర్ కలర్స్ ఫార్మేషన్ ఒకసారి లాస్ట్ లో చూసుకుందాం. ఏ రకంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిస్కోప్ ని 90 డిగ్రీస్ ని టర్న్ ఆఫ్ చేసి కోలోమీటర్, గ్రేటింగ్, టెలిస్కోప్ వీటన్నిటిని స్పెక్ట్రోమెట్రీ కింద డిస్కస్ చేసుకొని వాటి నుంచి మనం విబ్జిఆర్ స్పెక్ట్రల్ లైన్స్ కలర్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసాం. సో ఇమేజ్ ఆఫ్ ద స్లిట్ ని కూడా మనం లాస్ట్ లో ఎక్స్పెరిమెంటల్ గా చూసుకున్నాం. సో ఈ క్లాస్ లో ఏంటంటే మనం గ్రేటింగ్ ఎలిమెంట్ ని యూజ్ చేసుకోవాలి, కానీ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ ని యూజ్ చేసుకొని మనం వేవ్ లెంగ్త్ ఆఫ్ ద స్పెక్ట్రల్ లైన్స్ ని మెజర్ చేయాలి. కానీ ఏ పొజిషన్ లో? ఆబ్లిక్ పొజిషన్ లో మెజర్ చేసుకోవాలి. లాస్ట్ లో అంతా మనం నార్మల్ పొజిషన్స్ లో మాత్రమే డిస్కస్ చేసాం. అంటే గ్రేటింగ్ ఎలిమెంట్ అంటే ఇది మనకి నార్మల్ పొజిషన్ లో డిస్కస్ చేసాం. మరి ప్రతిసారి ఇలా లైట్ రేస్ నార్మల్ గా పడతాయని రూల్ ఏముంది? సో ప్రతిసారి ఇలా నార్మల్ గా ఫోకస్ చేస్తుందని రూల్ ఏం లేదు కదా. సమ్ ఆబ్లిక్ పొజిషన్స్ ని మెయింటైన్ చేయొచ్చు. ఆబ్లిక్ పొజిషన్స్ అంటే ఏంటిదని అర్థం? బాలు అని అర్థం. బాలుగా అంటే ఇలా పర్టికులర్ డైరెక్షన్ లో కాకుండా సమ్ యాంగిల్ మెయింటైన్ చేస్తూ ఉండడం. అలానే 90 డిగ్రీస్ కాదు, సమ్ 180 డిగ్రీస్ కాదు. సో అలా కాకుండా మనం ఒక పర్టికులర్ యాంగిల్ ని మెయింటైన్ చేస్తూ సమ్ ఇంక్లినేషన్ స్లైట్ వేరియేషన్ లో మనకి లైట్ రేస్ అనేవి గ్రేటింగ్ ఎలిమెంట్ మీద ఫోకస్ అయినప్పుడు మనం వేవ్ లెంగ్త్ లాంబ్డాని ఏ రకంగా మెజర్ చేసుకుంటాం అనే విషయాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో దానికోసం మనం ఒక డయాగ్రామ్ ని డ్రా చేసుకుందాం. సో ఇది ఏంటంటే ఇక్కడ మనకి గ్రేటింగ్, ఇది మనకి గ్రేటింగ్ సర్ఫేస్. ఓకే, సో ఈసారి మనకి ఇది మనకి స్లిట్ S1 S2. సో ఈ స్లిట్స్ మిడిల్ పార్ట్స్ లో మనకి లైట్ రేస్ అనేవి ఫోకస్ అవుతాయి. వీటి విడ్త్ వచ్చేసి E, వీటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి D. అవునా? సో విడ్త్ ఆఫ్ ద స్లిట్ మనకి E కింద కన్సిడరేషన్ లోకి తీస్తాం. సో విడ్త్ E మనకి వీటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి D. సో E ప్లస్ D ని మనం డైఫ్రాక్షన్ గ్రేటింగ్ కింద కన్సిడరేషన్ లో తీసుకున్నాం. అది లాస్ట్ నుంచి మనం డిస్కస్ చేసుకుంటూ వస్తుంది. సో డైఫ్రాక్షన్ గ్రేటింగ్ మీద ఈసారి ఆబ్లిక్ పొజిషన్ లో అంటే సమ్ యాంగిల్ మెయింటైన్ చేస్తూ మనకి లైట్ రేస్ ఫోకస్ అయ్యి ఉంటాం ఇలా. సో సమ్ యాంగిల్ ని మెయింటైన్ చేస్తూ స్పెక్ట్రల్ లైన్స్ ఫోకస్ అయ్యి, స్పెక్ట్రల్ లైన్ 1, స్పెక్ట్రల్ లైన్ 2. స్పెక్ట్రల్ లైన్స్ ఇస్ నథింగ్ బట్ విబ్జిఆర్ కలర్స్ కాంబినేషన్ అనే కదా. సో విబ్జిఆర్ కలర్స్ కాంబినేషన్ ఒక్కొక్క లైట్ రే కాంబినేషన్, అంటే ఒక లైట్ రే లో మనకి విబ్జిఆర్ కలర్స్ ఫామ్ అవుతాయి. ఆ విషయం మనకి ఇంటర్మీడియట్ లెవెల్ లోనే తెలుసు. ఏమని? అది ప్రెసివ్ ఎక్స్పెరిమెంట్ లో చూపిస్తాం కాబట్టి. ఓకే, సో ఇది మనకి సమ్ ఇంక్లినేషన్ తో, ఇక్కడ మనకి సమ్ ఇంక్లినేషన్ ఆబ్లిక్ పొజిషన్ లో మనకి లైట్ రేస్ అనేవి స్లిట్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఈ కేసులో మనల్ని వేవ్ లెంగ్త్ లాంబ్డా అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఓకే, సో ఎంతైతే అయిందో ఇక్కడ మనకి ఆ యాంగిల్ తోనే మనకి డైఫ్రాక్షన్ అవడం జరుగుతుంది. సో ఆ యాంగిల్ తోనే మనకి డైఫ్రాక్షన్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇన్సిడెంట్ యాంగిల్ ని కన్సిడరేషన్ లో తీసుకుంటే, సో ఇక్కడ మన ఇన్సిడెంట్ యాంగిల్ ఇది మనకి తీటా అనేది డైఫ్రాక్టెడ్ యాంగిల్. సో ఇది మనకి I అంటే ఇన్సిడెంట్ యాంగిల్, ఇక్కడ మనకి తీటా అనేది డైఫ్రాక్టెడ్ యాంగిల్. ఓకే, సో ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ డీవియేషన్స్ ఎలా ఉంటాయో కూడా మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇది D మినిమం అంటారు, D మినిమం డీవియేషన్స్. ఇక్కడ వచ్చేసి డైఫ్రాక్టెడ్ యాంగిల్ తీటా. సో ఈ డయాగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేసాం, బట్ కానీ హాఫ్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేసాం. దీన్ని కంప్లీట్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ పాయింట్ కి సంబంధించి పర్పెండిక్యులర్స్ ని డ్రా చేసుకోవాలి. సో పర్పెండిక్యులర్స్ ని డ్రా చేశాను. సో పర్పెండిక్యులర్స్ డ్రా చేసాం. సో ఈ పర్పెండిక్యులర్ L, ఈ పర్పెండిక్యులర్ వచ్చేసి K కింద కన్సిడరేషన్ లో తీసుకుంటాం. ఓకే, సో ఈ పర్పెండిక్యులర్ వచ్చేసి L, ఈ పర్పెండిక్యులర్ లైన్ వచ్చేసి K కింద కన్సిడరేషన్ లో తీసుకుంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి స్పెక్ట్రల్ లైన్స్ అమ్మ, మోనోక్రోమాటిక్ సోర్స్ నుంచి వచ్చే లైట్ రేస్ నుంచి వచ్చే స్పెక్ట్రల్ లైన్స్. ఓకే, అవి గ్రేటింగ్ మీద, ఈ గ్రేటింగ్ సర్ఫేస్ మీద మనకి డైఫ్రాక్షన్ గ్రేటింగ్ మీద మనకి ఆబ్లిక్ పొజిషన్ లో పడ్డాయి. ఆబ్లిక్ పొజిషన్ లో ఇన్సిడెంట్ అయ్యి, అంటే నార్మల్లీ కాకుండా ఆబ్లిక్ పొజిషన్ లో ఇన్సిడెంట్ అయినప్పుడు మనం వేవ్ లెంగ్త్ లాంబ్డాని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ సిచువేషన్ అంతా. లేదంటే ఈ యాంగిల్ ఇన్సిడెన్స్ ఇస్ ఈక్వల్ టు ఈ డీవియేషన్ యాంగిల్ కి ఈక్వల్ అని చూపించినా సరే రెండు ఒకే కేసులో వస్తాయి. ఓకే, సో మనకి E ప్లస్ D ఇంటూ సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు N లాంబ్డా అనే విషయం ఆల్రెడీ మనకి తెలిసిన విషయం. E ప్లస్ D ఇంటూ సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు N లాంబ్డా అన్న విషయం మనకి తెలిసిన విషయం. సో ఆ రూల్ ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అనేది కంటిన్యూ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది LS2 ప్లస్ S2K, దీన్ని మనం పాత్ డిఫరెన్స్ కింద కన్సిడరేషన్ లో తీసుకుంటాం. ఒకసారి అదే విషయం ఇక్కడ రాద్దాం చూడండి. LS2 S2K can be taken as a path difference.
పాత్ డిఫరెన్స్. సో ఇది మనకి ఎక్కడి నుంచి అయితే పర్పెండిక్యులర్ డ్రా చేసామో వాటిని LS2 ప్లస్ S2 కి మనం పాత్ డిఫరెన్స్ కింద కన్సిడరేషన్ లో తీసుకున్నాం. సో ఇప్పుడు వీటిని LS2 ప్లస్ S2K ని సమ్మేషన్ చేసి సో ఇది మనకి ఈ రకంగా ఉంటుందని డిస్కస్ చేస్తాం. సో ఇది ఆల్రెడీ స్ప్లిట్ గ్రేడింగ్ ఎలిమెంట్ కాబట్టి దీనికి E ప్లస్ D అని చెప్పొచ్చు. సో నేను డైరెక్ట్ గా రాసేస్తాను, కన్స్ట్రక్షన్ చేయకుండా, ఈ ట్రయాంగిల్స్ ని కన్స్ట్రక్షన్ చేయకుండా డైరెక్ట్ గా రాస్తాను. సో E ప్లస్ D ఇంటూ sin I ప్లస్ E ప్లస్ D ఇంటూ sin theta. E ప్లస్ D ఇంటూ sin theta అది ఏ రకంగా ఫామ్ అయిందని మీకు డౌట్ రావచ్చు ఇలా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ట్రయాంగిల్స్ తీసుకున్నాం. ఓకే, వాడు ఇక్కడ L పొజిషన్ మార్క్ చేసుకున్నాం, ఇక్కడ S1, ఇక్కడ S2. ఓకే, ఇక్కడ యాంగిల్ I. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి θ. సో ఇక్కడ పొజిషన్ వచ్చేసి K. సో ఈ ట్రయాంగిల్స్ ని బేస్ చేసుకొని sin I sin θ వాల్యూస్ ని కన్సిడరేషన్ లో తీసుకొని చెప్పాం అంతే. ఈ సైడ్ ఎలాగో మనకి E ప్లస్ D అని తెలిసిన విషయమే, ఆ రకంగా దీన్ని రాసుకున్నాం అంతే. ఓకే, సో పర్టికులర్ గా ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఈ టూ ట్రయాంగిల్స్ ని కన్సిడరేషన్ లో తీసుకొని రాసుకున్న వాల్యూ అంతే. అంత డెరివేషన్ చేయవలసిన అవసరం లేకుండా డైరెక్ట్ గా స్టెప్ వేసాం అంతే. సో ఇందులో sin I వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసాం, ఇక్కడ sin θ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి డైరెక్ట్ గా వేస్తాం. ఓకే, సో తర్వాత కంటిన్యూషన్ చేస్తాం చూడండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి E ప్లస్ D అనేది కామన్, E ప్లస్ D అనేది కామన్. దాని నుంచి sin I ప్లస్ sin θ కింద కన్సిడరేషన్ లో తీసుకుంటాం. ఓకే, నేను కామన్ తీసాను, జస్ట్ E ప్లస్ D ని sin θ sin I ని కామన్ తీసాను. సో దీన్ని ఈ రకంగా రాసుకోవచ్చు, 2 ఇంటూ, సో ఎలా రాద్దాం, E ప్లస్ D ఇంటూ 2 ఇంటూ sin A ప్లస్ B బై 2 ఇంటూ cos A మైనస్ B బై 2 sin A ప్లస్ B బై 2 cos A మైనస్ B బై 2. సో మనం ఈ రకంగా రాసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఏంటి మనకి LS2 ప్లస్ S2K. సో వీటిని యూస్ చేసి మనం పాత్ రిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయడం అనేది జరగాలి. ఆ పాత్ రిఫరెన్స్ వస్తేనే మనకి n లాంబ్డా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీగా. సో దానికోసం ఈ క్యాలిక్యులేషన్ అంతా చేసుకుంటూ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ మాక్సిమం అంటే ఏంటో తెలుసుకోవాలి, తెలిసిందే కదా ఆల్రెడీ మనకి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ లో ప్రిన్సిపల్ మాక్సిమమ్స్, ఇవి ప్రిన్సిపల్ మాక్సిమమ్స్ అవునా. సో డైఫ్రాక్షన్ ప్యాటర్న్ లో ప్రిన్సిపల్ మాక్సిమమ్స్, ఇవి వచ్చేసి సెకండరీ మాక్సిమమ్స్, ఇవన్నీ మనకి మినిమమ్స్. ఈ విషయం ఎప్పటి నుంచో డైఫ్రాక్షన్ స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకుంటున్న విషయం. అయితే ప్రిన్సిపల్ మాక్సిమమ్స్ వచ్చేటప్పటికి ఈ I ప్లస్ θ మనకి మినిమం డీవియేషన్ కింద లేదా డీవియేషన్ కింద కన్సిడరేషన్ లో తీసుకోవచ్చు. ఫర్ ప్రిన్సిపల్ మాక్సిమం ఆ విషయం రాద్దాం ఇక్కడ. ఫర్ ప్రిన్సిపల్ మాక్సిమం సో ఫర్ principal maximum. So for principal maximum, I plus theta can be taken as a deviation D. Deviation D. So ఈ deviations అంటే ఏంటి అసలు? Deviations అంటే ఏంటి? సో యాక్చువల్లీ ఒక చిన్న ఎగ్జాంపుల్ లో చెప్తున్నాను. ఇది ఇలాగా కాకుండా సో ఇది ఈ లైన్ ఇలా డైఫ్రాక్ట్ అయినా రిఫ్రాక్షన్ అయినా పర్వాలేదు, కానీ అలా కాకుండా సమ్ డీవియేషన్ జరిగితే ఈ రకంగా. సో ఆ రకంగా మనకి అంటే వెళ్ళవలసిన లైన్ లో కాకుండా సైడ్ ట్రాక్స్ పట్టడం దాన్ని డీవియేషన్ అని అంటాం అన్నమాట. అంటే దాని నేచర్ ఇది యాక్చువల్లీ, కానీ అలా కాకుండా వేరే వేరే డైరెక్షన్ లో కూడా వెళ్తుంది, వాటిని డీవియేషన్స్ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ రైట్ రే తీసుకున్నా ఇది ఇలా ఫోకస్ అవ్వాలి, కానీ అలా అవ్వకుండా ఏమవుతుంది, ఇలా డీవియేషన్ జరుగుతుంది, పక్కకి రావడం. అంటే పాత్ ని ఫాలో అవ్వకుండా, ఈ పాత్ వాల్యూస్ ని ఫాలో అవ్వకుండా సమ్ డీవియేషన్ లోకి రావడం అన్నమాట, వేరే డైరెక్షన్ లోకి వెళ్ళిపోవడం. ఓకే, దాన్ని డీవియేషన్ అని చెప్తాం. సో ఆ డీవియేషన్ కూడా మనకి ఏ రకంగా ఉంటుంది ఏంటంటే క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి. సో ఆ రకంగా మనకి అబ్జర్వ్ చేసుకుందాం. సో E ప్లస్ D ఇంటూ ప్రిన్సిపల్ మాక్సిమం కేసులో I ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు θ అవుతుంది. సో E ప్లస్ D ఇంటూ 2 ఇంటూ sin D బై 2
d/2 cos I minus theta. సో ఇక్కడ theta ప్లేస్ లో theta n/2 కింద రాసుకుంటాను. సో ఇక్కడ theta n అంటే అర్థం ఏంటి? నెంబర్ ఆఫ్ డైఫ్రాక్టెడ్ యాంగిల్స్ ఉండొచ్చు. వేర్ n is equal to 0 1 2 3 and so on. వేర్ n is equal to 0 1 2 3 and so on అని రాయడం కోసం. సో theta అనేది మనకి డైఫ్రాక్టెడ్ యాంగిల్ ని ఆల్రెడీ చెప్పుకుంది. I అంటే మనకి ఖచ్చితంగా ఏమవుతుంది? ఇన్సిడెంట్ యాంగిల్. సో ఇక్కడ theta అనేది మనకి డైఫ్రాక్టెడ్. సో theta అనేది మనకి డైఫ్రాక్టెడ్ యాంగిల్, డైఫ్రాక్షన్ యాంగిల్. సో డైఫ్రాక్షన్ యాంగిల్ where n is equal to 0 1 2 3 and so on. where n is equal to 0 1 2 3 and so on కింద డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ రకంగా మనం తీసుకున్నట్టయితే మాక్సిమం పొజిషన్ కి వచ్చేటప్పటికి, ప్రిన్సిపల్ మాక్సిమం పొజిషన్ కి వచ్చేటప్పటికి I plus d is equal to deviation d కింద రాసుకోవచ్చు. అప్పుడు ఆ ఈక్వేషన్ ఎలా మారింది? sin into d/2 into cos I minus theta n/2. సో theta అంటే మనకు అక్కడ డైఫ్రాక్షన్ యాంగిల్, వేర్ n is equal to 0 1 2 3 అంటే so on కింద రాసుకుంటాం. ఓకే, సో ఈ విషయాన్ని ఇంకా మోడిఫై చేసి రాద్దాం. ఏ రకంగా మనం ఉన్న ఈ రెండు టర్మ్స్ లో మనం ఈ రకంగా కన్సిడరేషన్ లో తీసుకున్నాం. సో అది ఏ రకంగా అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. చూడండి, sin I plus theta n/2 or sin d/2. sin d/2 is maximum cos I minus theta n/2 is a minimum. సో ఇది sin ఇది మినిమం అవుతుంది, ఇక్కడ మాక్సిమం అవుతుంది. నేను రివర్స్ లో చెప్పాను. సో ఇది మనకి మినిమం, ఈ cos వాల్యూ వచ్చేసి మాక్సిమం కన్సిడరేషన్ లో తీసుకుంటాం. ఓకే, సో ఇందులో వాడు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ టర్మ్ లో ఇది మనకి మినిమం వాల్యూస్, ఇది మనకి మాక్సిమం వాల్యూస్ అవుతాయని చెప్తున్నారు. అప్పుడు ఈ టర్మ్ ని ఈ రకంగా మార్చుకోవచ్చు. ఏ రకంగా? e plus d into sin dm, m is nothing but minimum by 2 into cos I minus theta n/2. that will be equal to L into S2 plus S2k. సో వాడు చెప్పాలనుకున్నలా ఏంటి అని అంటే, ఫస్ట్ ప్రిన్సిపల్ మాక్సిమం కండిషన్ కి వచ్చేటప్పటికి ఇంక్లినేషన్ యాంగిల్ అయినా ఇన్సిడెంట్ యాంగిల్ అయినా డైఫ్రాక్షన్ యాంగిల్ అయినా కలిపితే అది మనకి డీవియేషన్ కింద ఈక్వల్ అవుతుందని చెప్పారు. రెండో కేసులో ఏం చెప్తున్నారు? ఆ ఫస్ట్ టర్మ్ మనకి మినిమం అని, సెకండ్ టర్మ్ మనకి మాక్సిమం అని కన్సిడరేషన్ లోకి వచ్చేసారు. ఇప్పుడు ఏం చేయాలని అంటున్నారు? మనకి I minus theta n ఎప్పుడైతే ఇది మాక్సిమం అయ్యిందో, దట్ విల్ బి ఈక్వల్ టు n లాంబ్డా అవుతుంది. I minus theta n ఈ పొజిషన్ చూసుకోండి, నేను మార్క్ చేసిన వాల్యూస్ చూసుకోండి. సో I minus theta n is equal to n లాంబ్డా. ఈ కేసులో మనకి I minus theta n is equal to 0 కింద కన్సిడరేషన్ లో తీసుకోవచ్చు. సిన్స్ ఇట్ ఈస్ ఏ మాక్సిమం వాల్యూస్. సో సిన్స్ ఇట్ ఈస్ ఏ మాక్సిమం వాల్యూస్ కాబట్టి ఆ పర్టిక్యులర్ కండిషన్ దగ్గర వీటి డిఫరెన్స్ మనకి 0 అని కన్సిడరేషన్ లో తీసుకుంటాం. అలా అవుతుందేమో అని. ఓకే, సో ఆ రకంగా తీసుకుంటే I is equal to ఏ రకంగా అవుతుంది మనకి? theta n. అంటే ఇన్సిడెంట్ యాంగిల్ ఎక్కడైతే డైఫ్రాక్షన్ యాంగిల్ కి ఈక్వల్ అవుతుందో అక్కడ మనకి మినిమం డీవియేషన్ సఫర్ అవుతుంది. ఇన్సిడెన్స్ యాంగిల్, ఆ విషయం రాద్దాం, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇన్సిడెన్స్ యాంగిల్ is equal to diffraction angle. Spectral lines suffers minimum deviation అని చెప్తారు. ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ అవుతే ఖచ్చితంగా spectral lines suffer minimum deviation అని చెప్పొచ్చు. సో స్పెక్ట్రల్ లైన్స్ మనకి మినిమం డీవియేషన్ సఫర్ అవుతాయి. ఆ పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మనకి I అన్న theta అన్న సిమిలర్ టర్మ్స్ అయినప్పుడు అక్కడ మనకి ఖచ్చితంగా మినిమం డీవియేషన్ ని మాత్రమే సఫర్ అవుతాయి అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? డీవియేషన్ అంటే యాక్చువల్లీ వాటి డైరెక్షన్ ని కాకుండా వేరే డైరెక్షన్ ని ఫాలో అవడం డీవియేషన్స్ అంటే.
మనం చెప్పిన డైరెక్షన్ లో కాకుండా వాటికి నచ్చిన డైరెక్షన్ లో ఫాలో అయిపోతాయి స్పెక్ట్రల్ లైన్స్ అన్ని. అలా కాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ కండిషన్ అక్కర్ అవ్వాలి. ఏ రకంగా? ఇన్సిడెన్స్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు డైఫ్రాక్షన్ యాంగిల్ అవ్వాలి. అప్పుడే ఆ స్పెక్ట్రల్ లైన్స్ మనం చెప్పిన మాట ఉంటాయి, వాటికి నచ్చినట్టు కాకుండా. ఓకే, సో ఈ కండిషన్ మనకి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆ రకంగా చూసుకుంటే మనం దీన్ని ఈ ఈక్వేషన్ ని ఈ రకంగా మార్చుకోవచ్చు. అదేంటనేది చూద్దాం చూడండి. సో ఇక్కడ I is equal to theta n అనే విషయం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటి? ఇన్సిడెంట్ యాంగిల్ ఏదైతే మనకి డైఫ్రాక్షన్ యాంగిల్ కి ఈక్వల్ అవుతుందో అక్కడ మనకి మినిమం డీవియేషన్ సఫర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగిందమ్మా. అది ఇక్కడ 2 మల్టిప్లై చేయాలి. సో అక్కడ 2 మల్టిప్లై చేయాలి, ఆ 2 ని ప్లేస్ చేసుకోండి. సో ఇక్కడ మనకి I is equal to theta n అనే విషయం తెలిసిందే కదా. సో ఈ కండిషన్ మనకి చాలా ఇంపార్టెంట్ కండిషన్. కానీ అదంతా జరగాలంటే ఇక్కడ మనకి మాక్సిమం వాల్యూస్ అక్కర్ అవుతున్నాయని తీసుకోవాలి. అంటే అది మనకి డైఫ్రాక్షన్ కాబట్టి ప్రిన్సిపల్ మాక్సిమమ్స్ అని తీసుకుంటాం. అదే మినిమం వాల్యూస్ అయితే ఇది 0 కింద కాకుండా పై అని తీసుకుంటాం. మినిమం వాల్యూస్ అయితే ఇక్కడ మనం పై అని తీసుకోవాలి. అదే మాక్సిమం వాల్యూస్ అయితే ఇక్కడ మనం 0 కింద కన్సిడరేషన్ లో తీసుకుంటాం. ఓకే, సో ఈ కండిషన్ ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆల్రెడీ రాసాం. ఏమని? ఇన్సిడెంట్ యాంగిల్ ప్లస్ డైఫ్రాక్షన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు డీవియేషన్ యాంగిల్ అని ప్రిన్సిపల్ మాక్సిమమ్స్. ఓకే, సో ఆ రకంగా ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆ ఈక్వేషన్ ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మనకి తెలిసిన విషయం ఇక్కడ I is equal to theta n అవుతున్నప్పుడు సో దీన్ని కూడా theta n plus theta n is equal to theta n plus theta n is equal to minimum deviation అని రాయొచ్చు కదా. సో దీని ప్లేస్ లో కూడా నేను theta n ని ప్లేస్ చేశాను. సో theta n plus theta n is equal to minimum deviation. ఏ కండిషన్ కి? మనకి ప్రిన్సిపల్ మాక్సిమం కండిషన్స్ కి. అదే మినిమం కండిషన్స్ తీసుకున్నట్టయితే అక్కడ మనం పైకి ఈక్వల్ అవుతుందని చెప్పుకుంటాం. అదే చిన్న వేరియేషన్ ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 2 theta n is equal to d minimum లేదా dm అని రాయొచ్చు. సో theta n is equal to dm/2 కానీ మనకి స్టార్టింగ్ లో క్యాలిక్యులేషన్ చేసాం. ఏ రకంగా? L into S2 plus S2 into K will be equal to n lambda అనే విషయం మనకి తెలిసిన విషయం. మాక్సిమమ్స్ కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి. సో దీని నుంచి ఈ ట్రయాంగిల్ ని బేస్ చేసుకొని LS2 plus S2K that will be equal to n lambda that will be equal to E plus D into sin I plus sin theta అని ఫస్ట్ లో రాస్తాం. sin I plus sin theta అని ఆల్రెడీ స్టార్టింగ్ డెరివేషన్ లో రాసాం. ఎక్కడ రాసాం ఆ డెరివేషన్ లో ఇదంతా? సో ఎక్కడ రాసాం? సో 2 ట్రయాంగిల్స్ ని ఇలా డ్రా చేసుకున్నాం కదా. సో 2 ట్రయాంగిల్స్ ని ఇలా డ్రా చేసుకొని ఇది I అనే యాంగిల్, ఇది డైఫ్రాక్షన్ యాంగిల్ θ, ఇక్కడ వచ్చేసి S1, ఇక్కడ వచ్చేసి S2. సో ఇక్కడ పార్ట్ వచ్చేసి L, ఇక్కడ పార్ట్ వచ్చేసి K. సో ఈ విషయాలన్నీ మనం ఈ పార్ట్ ఈ ప్లస్ D అనే పార్ట్ ని ఆల్రెడీ రాసుకొని ఈ వాల్యూని మనం కన్సిడరేషన్ లో తీసుకున్నాం. సో ఈ వాల్యూని కన్సిడరేషన్ లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ sin in sin θ అన్న ఏదైనా సరే మనకి వాల్యూ ఎంత వస్తుంది? మనకి dm/2 నే వస్తుంది. ఇక్కడ మనకి sin I అయినా సో ఇక్కడ θ n అయినా ఏదైనా సరే మనకి ఏంటి? మినిమం డీవియేషన్ సఫర్ అవుతుంది. ఈ రెండు ఈక్వల్ అయినప్పుడే మనకి మినిమం డీవియేషన్ సఫర్ అవుతుందన్న విషయం చాలా క్లియర్ గా చెప్పుకున్నాం. అదంతా ఎక్కడ జరుగుతుంది? మనకి ప్రిన్సిపల్ మాక్సిమం దగ్గర జరుగుతుంది. అందువల్లే ఇక్కడ 0 కండిషన్ వచ్చిందని మాట్లాడుతున్నాం. ఓకే, సో ఈ విషయాలన్నీ చెప్పుకున్నవే కాబట్టి సో ఇప్పుడు దీన్ని కంటిన్యూషన్ చేసినట్టయితే సో ఇక్కడ కంటిన్యూషన్ చేసుకుందాం. సో ఇక్కడ కంటిన్యూషన్ చేసినట్టయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. సో కంటిన్యూషన్ చేసుకున్నట్టయితే n lambda is equal to ఇంకా ఆ LS2 plus S2K అయినా n lambda అనేది సింగులర్ కాబట్టి సో E plus D into sin minimum deviation d/2 plus sin minimum deviation dm/2. ఓకే, సో దీన్ని ఈ రకంగా కూడా రాసుకోవచ్చు. ఎలా? n lambda into 2 into E plus D into sin dm/2 sin dm/2 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి ఇంపార్టెంట్ ఈక్వేషన్. సో ఇప్పుడు మనం వేవ్ లెంత్ ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎలా? యూజింగ్ లాంబ్డా. సో n is equal to 0 1 2 3 అండ్ సో ఆన్ ఆ రకంగా కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, n వాల్యూస్ కన్సిడరేషన్ లో తీసుకోవచ్చు.
ఇదంతా మనకి ఏం యూస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తామో వేవ్ లెంగ్త్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ నార్మల్ పొజిషన్ ఆబ్లిక్ పొజిషన్ ఖచ్చితంగా ఆబ్లిక్ పొజిషన్స్ యూస్ చేసుకొని చేస్తాం ఆబ్లిక్ పొజిషన్ ఎప్పుడైతే యూస్ అయిందో అక్కడ మనకి మినిమం డీవియేషన్ సఫర్ అవుతుందని చెప్తాం కానీ ఆ కండిషన్ ఏంటి ఇన్సిడెంట్ యాంగిల్ ఈస్ ఈక్వల్ టు డైఫ్రాక్టెడ్ యాంగిల్ అవ్వాలి ఇన్సిడెంట్ యాంగిల్ ఈస్ ఈక్వల్ టు డైఫ్రాక్టెడ్ యాంగిల్ సో ఫర్ ప్రిన్సిపల్ మాక్సిమమ్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఏమని n లాంబ్డా ఈస్ ఈక్వల్ టు 2 into e plus d into sin minimum deviation by 2 అని క్యాలిక్యులేషన్ చేస్తాం ఓకే సో ఇదంతా మనకి గ్రేటింగ్ సర్ఫేస్ ని యూస్ చేసుకొని చేసింది ఓకే నెక్స్ట్ క్లాస్ లో రేల్ ఆఫ్ కండిషన్ అనే కండిషన్ ఉంటుంది దాన్ని డిస్కస్ చేసుకుందాం ఓకే